ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంతగుణములు గలవాడు, వివేకము గలవాడు. మనం పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు, పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో స్థిరపడిన వాళ్ళని మనం ఎప్పుడైతే చూస్తామో అలాంటి వారు ఎంతో తక్కువ మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడిన తక్కువ మాటలు కూడా ఎంతో జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయి, ఎంతో తెలివితేటలు మనకు అనుగ్రహిస్తాయి. కాబట్టి మనము వారిని చూసి గొప్పగా నేర్చుకోవాలి. ఎలా అంటే వారి తెలివితేటలని, వారు ఎలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు అనే వాటిని మన వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అంతేగాని ఎక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా సంభాషిస్తూ ఇతరులతో గొడవ పెట్టుకోకూడదు. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంతా కూడా మనందరికీ కూడా చాలా మంచిది. ఇంకా చెప్పాలి అని అంటే శాంతి గుణములు మనం కలిగి ఉండాలి. శాంతి గుణము కలిగి ఉండడం అంటే మన భావోద్వేగాల్ని మనము ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఆయాసపడకూడదు, ఎక్కువ ఆవేశపడకూడదు. ఆవేశము కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మనము వివేకము కలిగి జీవించాలి. మనం వివేకము కలిగి జీవించాలి అని అంటే మనము మన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ ఆయాసపడకూడదు, ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు ఏ విషయంలోనూ కూడా. చాలామంది ఎంత భావోద్వేగానికి సంబంధించిన విషయమైనా కానీ చాలా కంట్రోల్డ్గా, చాలా అసలు ఎమోషనల్ అవ్వకుండా చాలా కూల్గా ఉంటారు. కాబట్టి అలాంటి వారి నుంచి మనం నేర్చుకోవాలి. మనం వివేకము కలిగి జీవించాలి. మనం వివేకము కలిగి జీవించడానికి, శాంతియుతంగా మనం జీవించడానికి, మనము తెలివిగా ప్రవర్తించడానికి, మనం మితముగా మాట్లాడడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. మన భావోద్వేగాలు మనం కంట్రోల్ చేసుకోవడానికి అట్టి విధమైన కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.